ఏం చేద్దాం చెప్పియా ఓ ముచ్చట ఏంది ఏందంటావేంది మొద్దు మొక్కపోడా ఊరికి పొమ్మని చెప్పిన అర్థమైతలేదా? ఏంది నీళ్ళు పొద్దున్న లేవని ఊరికి పో పో అని చెప్పి తగులుతున్నావు. ఊర్లో ఏం పని ఉంది? అంతగానో ఏం పని ఉందని పో పో అంటావు? ఓరి మొద్దు మొక్కపోడా, నీ నోట్ల మన్ను పోయా, నీ నోట్ల రాయి కొట్ట. జరనన్న సిగ్గున్న ఆదరా నీకు? ఊరికేమిటికి అని అడుగుతావు? ఓ రక్క దీన్ని గుద్ది గుద్ది చంపుతా. ఊరికి పోమంటా కానీ ఏం పని ఉందని చెప్పేసి అడుగుతా కూడా చెప్పదు. అన్నీ నీ ముఖం మండ కదరా, ఊరికెందుకంటవేంద్రా? ఊర్లే ఒక ముసలిది ఉంది అన్న సోయున్న ఆదరా నీకు? వాము బాగానే ప్రేమ పొంగొచ్చింది. ఊర్లో ముసలిది ఉన్నదని చెప్పేసి ఇప్పుడు యాదికి వచ్చినా నీకు? ఓరి మొద్దు మొక్కపోడా, నీకు ఎట్లా చెప్పాలే? ఊర్లో ముసలిది ఉందో సచ్చిందో తెలియదు, ఆస్తి ఎవరికి ఇచ్చిందో ఎవరి పాలైందో గది తెలియదు. ఏ సోయి లేదేమిరా నీకు? లచ్చి ఊరికి పోయి 5 సంవత్సరాలు అయింది. ఏ ముఖం పెట్టుకొని పోమంట ఊరికి? నీ ముఖం పెట్టుకునేవో, నీ ముఖం పెట్టుకునేవో. జరనన్న బుద్ధి ఉందా రా నీకు? ఊరోళ్ళు ఏమనుకుంటారు? ముసలిదాన్ని జర పోయి చూసొద్దామన్న సోయి లేదేమిరా నీకు? ఏంది లచ్చి, మా ఊరు ఇప్పుడు నీకు గుర్తుకొచ్చినా? అది మీ ఊరు వదిలిపెట్టి మా ఊరికి పోవద్దని చెప్పి అన్నావు. సరే సర్లే, ఇప్పుడేం ఇట్లా మాట్లాడుతున్నావు? గదంతా నాకు తెలియదు. నువ్వు ఊరికి పోవాలి, ముసలిదానికి 4 మంచి మాటలు చెప్పాలి, మన పాలేందో అది వంచుకొని రావాలి. ఇదా సంగతి? నేను ఏదో అనుకున్నా, మా ఊరి మీద మా ముసలిదాని మీద ఇంతగానం ప్రేమ ఉందా? అందుకే నా ఊరికి పో అంటావు. నాడు లోపల. అవురా, మరి నీకెందుకు గుర్తుకు రాలే నీ ఊరు? నష్టపు మొక్కపోడా, ఎందుకు గుర్తుకు రాలేదంటే అప్పుడు అత్తగారింట్లో బాగా తిని తిరగమరిగినవు బాగా. అప్పుడు నీకెందుకు గుర్తుకొస్తుందిరా నీ ఊరు, నీ నాయనమ్మ? అవునే, దున్నలాగున్న నేను పీను లెక్క తయారైనే. ఏయ్ గవన్నీ కాదు, ఊరికి పోతావా పోవా? నేను పోను, ఏం చేసో చెయ్యి. అంటే ఆస్తి పోనీ ఆరా? పోనీ ఆస్తి పోనీ, పోనీ ఆస్తి పోనీ. వామ్మో అయ్యా, నేను ఎన్ని కళ్ళలు కన్నాను రా, కన్న కళ్ళని నాశనం చేస్తావా ఏమి? వామ్మో, నేను దత్తా బతకా, నేను బతకా బతకా, నేను దత్తా, నేను బతకా, నేను దత్తా, నేను బతకా, నేను బతకా, నేను దత్తా, నేను బతకా, నేను బతకా. ఏమైంది బాబా నా లొల్లి? నేను దత్తా, నేను దత్తా, నేను దత్తా, నేను దత్తా, నేను దత్తా, నేను బతకా, నేను దత్తా, నేను బతకా, నేను దత్తా, నేను బతకా. మాట్లాడదాం ఆగు. నీకు రోగం బుట్ట నీ మీద మా నువ్వు నన్ను గిట్లా కాల్చుకొని తింటూనే నువ్వు. గవన్నీ కాదు, పోతావా పోవా? పోకస్ వస్తానా, పోతా. నన్ను అల్లబాబు ఎంత మంచోడు. ముసలిది ఆస్తి వంచినాక నాకు పెయి నిండా సొమ్ములు చెప్పియాలి, నేను ముందే చెప్తున్నా. మరి అవ్వ నీకెంత ఆశనాలు వచ్చి ఏమల్లా అవు మాట్లాడబడుతుంది? నీ ముఖానికి ఎట్లనో చేపించే ముఖం కాదు. మరి వచ్చే ఆస్తితోనన్నా నన్ను సొమ్ములు చేపించుకొని చావని రాదురా. సరే నేను ఊరికి పోయేసి వస్తా, తర్వాత నువ్వేమన్నా చావు. అయితే గిప్పుడే ఊరికి పో. సరే పోతా, పోయేసా వచ్చి. సరే మంచిది. పైలం పోతావు కానీ వచ్చేటప్పుడు పట్టుకరా. ఇంకొని వస్తా. అమ్మ పోయిండు, ఊరికి పోతాడు అనుకుంటే పోయిండు. ఇంకేముంది, మస్తు మంచిగా పైసలు తెస్తాడు, మా పాలు వస్తుంది. సొమ్ములే సొమ్ములు, సొమ్ములే సొమ్ములు. ఓ చందనా, అర్చనా, రండ్రే బయటికి. గింత పిలిచినా ఒక్కొత్త వస్తలేదు. జోరుగున్నావక్క. రండ్రే కూర్చోండి, దా కూర్చో. ఇది వారా పిలవబట్టి ఒక్కలన్నా బయటికి రారేమే? పని ఉందక్క ఇంట్లో. అబ్బా పొద్దంతా పనే. మరి ఏం చేద్దామక్క? దీన్ని పిలిచి నా నోరుని వచ్చే. మా బాబుకి ఇప్పుడే ఊరికి పిలవంగానే పంపించినవా? పంపించిన. సాధించినవక్క మొత్తం మీద. సాధించుడేందే, పొయ్యి మూట పట్టుకొని వస్తే గాని సాధించుడు కాదు. సొమ్ములే సొమ్ములు, సొమ్ములే సొమ్ములు, సొమ్ములే సొమ్ములు, సొమ్ములే సొమ్ములు, సొమ్ములే సొమ్ములు. అప్పుడు ఇంకా డేకన్ బి డేకో కుళ్ళు. మరి ఇయ్యవా మేము అడిగితే ఆపతికి? ఎవడన్నా సొమ్ములు ఇస్తాడా? డబ్బులి
సొమ్ములు ఏమొద్దు కానీ డబ్బుల ముచ్చట అంటే తర్వాత కానీ ముందు నా సొమ్ముల ముచ్చట మాట్లాడుండ్రి. సొమ్మే ఎగిరి పెట్టుకుంటా. చూసారా సార్ డబుల్ యాక్షన్. బెత్తిరి ముఖంది కాకపోతే ఇది మంచి ముఖందా? ఎవరైనా సొమ్ములు చేపించుకుంటే గిరి పెట్టుకోనికే మాట్లాడతావేందే? మొదటికే మోచం లేదని నేను బాధపడుతుంటే నువ్వు గప్పుడే గిరివి దాకా పోతివి. ఏం మనిషివే? ఆపదకి ఇయ్యవా అక్క? ఆపదకి ఎందుకు ఇస్తారే? సొమ్ములు ఎవడిస్తాడే? పైసలు అంటే ఇస్తారు కానీ సొమ్ములు ఎవడని ఇస్తాడా? వాడినే నానా తిప్పలు పడి ఇలా ఊరికి పంపించిన. ఆ మొద్దు ఒక పొడు మొదనష్ట పొడు పొయ్యిండు కానీ ఏం చేస్తాడో తెలియదు. పోయినోడు పోయిండు కానీ ఇంత ముళ్ళ పట్టుకొస్తే చాలే మా బాబుగాడు గదేవుని మొక్కుతున్నాడు. మా పాలు ఇంత వస్తే గంట. సరే సర్లే. మీరు ఆట పట్టించుడు చల్లగా ఉండా, మీరు ఆట పట్టించుడు రాపురు కానీ మా నల్లబాబు ఇయ్యాల వాళ్ళ నాయనమ్మ దగ్గరికి పోయిండు. ఆస్తి వచ్చినాక నాకు పెయి నిండా సొమ్ములు చేపిస్తాను అన్నాడు. అందుకే నా ఎన్న లేని ఈరోజు ఊరికి పంపించినావు. నేను ఇంకేం మాట్లాడతలేను. నాకు సొమ్మేయనంటివి, ఇవ్వని పండుగ ఎవడెవడు తింటాడు. గిట్ల ఓర్వరేమే మీరు? గందుకే మీకు ఏమొచ్చాడు చెప్పా. ఎందుకు పిలిచిన ఏమే చెందిన గట్లన పడుతుంది. ఉట్టికెందుకు పంపిస్తేనే ఊరికి గడవ ముళ్ళు వచ్చేది ఉంది. మా పాలు మాకు వచ్చేది ఉంది కాబట్టి పంపించిన. గట్ల మాట్లాడతావేమే అన్ని ఉల్టా పల్టా. అవునవును లేక నువ్వెందుకు కుట్టికి పంపుతావు? మూట వస్తుందనే పంపినావు. ఏంది అన్ని నిష్ఠూరకంగా మాట్లాడతావు? నువ్వైతే తెచ్చుకోవా? ఎందుకు తెచ్చుకో? నీకు వచ్చే మూట అప్పుతావా? ఏం చేసినావు? ఇన్ని సంవత్సరాలు ఆ గాడిద మొక్క పొనికి ఎన్నిసార్లు చెప్పినా వడుతున్న పోతు మీద వాన పడ్డట్టే. ఇక కదలడా అగ కదలడా? నాకు చెప్పు సమాధానం. నీ ఆడబిడ్డనో నీ వదిననో అయితే ఇస్తుంటివి, నాకెందుకు ఇస్తావమ్మా నువ్వు? వాళ్ళకు కూడా ఈయన వదినే నేను, వాళ్ళకెందుకు ఇస్తా? అన్నిటికాడ వదినే అనాలి కానీ వంకాయ తోట కాడ వదిన అంటారా అని? చాల్తి ఎవరైనా సొమ్ములు అడుగుతుందా అని, పైసలు అడుగుతుందా అని లావు మాట్లాడుతున్నారు మీరిద్దరు. కానీ అయినా గా ఊర్లే వీళ్ళున్నోళ్ళందరూ చచ్చిర్రు. నా అత్తలు లేరు, నా మామలు లేరు, ఎవ్వడు లేరు. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే అందరూ పోయిర్రు అక్కడ. ఇప్పుడు ఉన్నది ఎవరే? గా ఒక్క ముసలిది ఒక్కతే గా ఊర్లో ఆలాడుతుంది. గా ఒక్కదాన్ని చూసిరార పోరమ్ముండా కొడక అంటే ఈ కర్ర బాబుగాడు పోకపాయ చూడకపాయ ఇలా ఏమన్నా గాని పంపిన కొడుకు. నువ్వు ముసల్దాన్ జొన్నికి పంపినావా? నీ మూట కోసం పంపినావు ఎన్ని సంవత్సరాల తర్వాత? అదేందే గట్లా అంటావు? పోయినోడు ముసల్దాన్ని చూడకుండానే వస్తాడా? అదే ముసలాన్ని చూసి మూట తీసుకురామని చెప్పినావు. మరి ఆ మూట అంతా మాదే కదనే. నీకు ఇట్లా వస్తుంది? ఎప్పటికైనా మా మూటనే. అయ్యో నేను పోవాలనేముంది? తాతలు ఆస్తి. తాతలు వేస్తేనే నువ్వు చూస్తేనే కదా వస్తుంది ఆస్తి. వస్తుంది, ఇప్పుడు పోయింది కదా చూడ నీకే. నమ్మకం ఉంది. ఎందుకు లేదు? చూద్దాం. బాబన్న తెస్తాడులే. ఓర్వజాలని మొక్కలు ఉన్నాయి ఇవి. అవునక్క, ముసలిది ఆస్తి ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏమే అర్చన అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నువ్వు కాబట్టి ఊకుంటున్నా, ఇంకోది ఇంకుట్ట ఏంటనా దాని దుమ్ము దులిపి దమ్ముకేస్తుంది. మనసులో ఉన్న మాట అంటే బాగా. పైసలు ఇయ్యదు, ఆస్తి ఇయ్యదు, ఇవ్వకపోతే ఏం చేస్తావు? అన్ని పోయినాలు మీరే మాట్లాడబడుతుంది. అన్ని అట్లా చెప్తే అట్లే మాట్లాడతారు మరి. ఇగో మరి నాకు సొమ్మి దేవునికి కోరుకుంటా, నీకు రావాలని. మొదటికేం వచ్చం లేదంట గానీ వెనక సంబంధానికి ఎదురు చూడబోయిండంట ఎవడో నీ అసంటో. ఎవరు మాట్లాడలేగుతారమ్మా? మరి నీతో ఎవరు మాట్లాడతారే? పిలిచింది పాపమైంది మిమ్మల్ని. ఒక్క ఇంట్లో నన్ను పిలిస్తేవి ముచ్చట ఎప్పబడితే సొమ్ము వచ్చేది లేదు సచ్చేది లేదు. పావే పోదాం. పోదాం దార్చిన పోండి. ఈమె ఇయ్యదు పెట్టదు. అరే బాబన్న వస్తున్నాడే చందన, కూర్చో. పొద్దున్నే పోయినాడు సొమ్ముల కోసం అన్నవు వస్తుంది చూసుకుని యువరాజ్. పోయి ఇప్పుడే రావట్టిండే ఈడు. సొమ్మిస్తావా మాకు? పొద్దుగాలనే పోయి గప్పుడే రావట్టే చూసుకొని సొమ్ములు బ్యాగ్ నిండి వస్తున్నాయి. ఊరికి పోయి వస్తున్నావు. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు. అవును గాని పొద్దుగాల పోతివి ఇప్పుడే రాబడుతుంది గింత జల్దీ? చెప్పేదాకి ఏం చెప్తావురా? నీ మీద మన్ను అయ్యా ఇంకా చెప్పేదాకా ఆగు అని అంటున్నావు. చెప్పేదాకా ఏమి ఆగు అంటున్నావు మాట్లాడుతున్నావు? పొద్దుగాల పోతివి గప్పుడే వస్తువి. నా ఆరాటం నాకు ఉంది. ఉంటుంది నీ ఆరాటం నీకుంటది. ఈడ చూడు లచ్చి కోపం పడకు, నిమ్మలంగా నీకు చెప్పేది. ఏందిరా గట్లన పడుతుంది? ఏమైందో చెప్పి జావు. అది 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 అంది అంటావేంద్రా? నీ మీద మన్ను అయ్యా ఊకే గది గది అంటావు. ఏం జరిగిందో చెప్పి జావు. అది 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 లచ్చి మా నాయనమ్మ ఊర్లో లేదా? ఏంది లేదా? లేదు. యాడికి పోయింది? తిరిగిన మొత్తం యాడికి పోయి వచ్చింది తెలియదు. మొత్తం ఊరంతా తిరిగి వచ్చిన. లచ్చి మా నాయనమ్మ నా ముగ్గురు మనమాళ్ళు చూస్తలేరని, నేనున్న సంగతి మర్చిపోయారని ఆస్తి మొత్తము అనాథాలకు రాసి ఇచ్చిందంట.
ఇల్లిడిచి ఊరిడిచి 2 సంవత్సరాల క్రితం ఎక్కడికో వెళ్ళిపోయిందంట లక్ష్మి. బాగా నాకు ఒక్క సొమ్ము అడిగితే ఇయ్యలేదు అట్లా మంచిగా వామ్మో ఎంత పని చేస్తేవే అవ్వా. అయినా కానీ మీరు ముగ్గురు ఉన్నాక గట్లెట్లా రాసిస్తుంది? దాని మొగుడు సంపాదించిన ఆస్తి ఎవరికైనా రాయిస్తుంది. ఎవరు చూడకపోతే ఏం చేస్తారు? రే కర్రె బాడుకోవు, నువ్వు ముందే ఊరికి నేను చెప్పినప్పుడు పోయింటే ఇదంతా జరగకపోనేమో రా. వావో నువ్వు నా ఆశల మీద అంత మన్ను పోస్తేవి కదనే అవ్వా. వావో కర్రె బాడుకోవు. ముసల్ది వద్దు ఊరు వద్దు కానీ ఆ మాస్తి మాత్రం అన్న కన్నులని పెంచినోళ్ళని వదులుకోవద్దు, మంచిగా చూసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో మన అందరి పరిస్థితి ఇంతేనన్నా. వామ్మో మరి నా సొమ్ములు నా ఆస్తి నీ ఆస్తి నీ సొమ్ముల మీద మా అన్న పోయ్యా. బాగా సొమ్ము లేదు ఒక్క నగ అడిగితే ఇయ్యలేదు మంచిగా బాగా